గుంటూరు రూరల్ ప్రాంతంలో ఉన్న తురకపాలెం గ్రామం ఉలిక్కిపడుతోంది. ఏపీ రాజధానికి కూతవేడు దూరంలో ఉన్న తురకపాలెంలో 4-5 నెలలుగా ప్రజలకు కునుకు కరువైంది. 2 నెలల్లో 30 మంది వివిధ కారణాల వల్ల మరణించడం సంచలనంగా మారింది. ఉన్నట్టుండి తీవ్రంగా జ్వరం రావడం, ఆ తర్వాత అంతుచిక్కని జబ్బు బారిన పడడం, ఇలా ఇబ్బంది పడిన వారిలో ఉన్నట్లుండి పలువురు మృతి చెందడం కలకలం రేపుతోంది. గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామంలో దాదాపు 3,000 జనాభా ఉంటుంది. సరిగ్గా 834 గడపలు. ఏప్రిల్, మే నెలల నుంచి ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరికి మందులతో జబ్బు నయమవ్వగా మరికొందరు ఆరోగ్యం కుదురుపడక ఆసుపత్రులు పాలయ్యారు. వైద్య శాఖ లెక్కల ప్రకారం 5 నెలల్లో 286 మంది, లెక్కలోకి రాని మరికొన్ని వందల మంది జ్వర బాధితుల్లో 45 మంది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇందులో 30 మరణాలు మాత్రమే వైద్య శాఖ లెక్కల్లోకి ఎక్కాయి. తురకపాలెంలో వరుస మరణాలు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక చిన్న ఊరిలో ఏకంగా ఇన్ని మరణాలు జరగడంతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గుంటూరు సిటీకి కూతవేడు దూరంలో ఉండే తురకపాలెంలో ప్రజలు వరుసగా చనిపోతుండటంతో ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపింది ఏపీ ప్రభుత్వం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో డాక్టర్ రఘునందన్ నేతృత్వంలో గ్రామంలో వైద్యుల బృందం పర్యటించింది. ఈ నెలలో ఇప్పటి వరకు 3 మరణాలు సంభవించగా ఒకటి రోడ్డు ప్రమాదం కారణంగా జరిగింది. అయితే ఈ మరణాలు మెలడియాసిస్ అనే వ్యాధి కారణంగా జరిగాయా లేదా అన్న విషయం అందే నమూనాల రక్త పరీక్షల నివేదిక ఫలితాల ద్వారా తెలుస్తుందని ఉన్నత వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్ వెల్లడించారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో 2 ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు జ్వరంతో ఉన్న 29 మంది నుంచి సేకరించిన రక్త నమూనాలను గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజీ ల్యాబ్లో పరీక్షిస్తున్నారు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే మెలడియాసిస్ వ్యాధి పట్ల ఆందోళనకు చెందవలసిన అవసరం లేదని, ఐవీ యాంటీబయాటిక్ చికిత్స ద్వారా రోగులు కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు. డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య 5 మరణించారు. ఏప్రిల్లో 2, మేలో 3, జూన్లో 2, జూలైలో 10, ఆగస్టులో 10 చొప్పున మరణాలు నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 3 మరణాలు జరిగినట్లు నమోదైంది. వీరిలో 7 వేరువేరు సమయాల్లో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. బీపీ, షుగర్, కిడ్నీల పనితీరు మందగించడం వంటి ఇతర వ్యాధులు కలిగిన మరణించిన వారిలో 80% మంది పురుషులున్నారు. చనిపోయిన వారి వయసు సగటున 55. ఓ ప్రైవేటు ఆసుపత్రి వారి రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా 2 మెలడియాసిస్ బారిన పడినట్లు గుర్తించారని వైద్య బృందం దృష్టికి వచ్చింది. గత నెలలో వేరువేరు తేదీల్లో ఈ 2 కేసులు వచ్చాయి. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ల్యాబ్లో జరిగే పరీక్షల ఫలితాల కోసం డాక్టర్లు ఎదురు చూస్తున్నారు. తురకపాలెం గ్రామంలో గత నెల 29 నుంచి వైద్య శిబిరం కొనసాగుతుంది. గ్రామ జనాభా 2,500 కాగా వీరిలో ఇప్పటి వరకు 1,200 మందికి పరీక్షలు చేశారు. వీరిలో ఎక్కువ మంది జ్వర పీడితులు ఉన్నారు. వీరు ఇళ్ల వద్దనే చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది దగ్గు, కీళ్ల నొప్పులు ఉన్నాయి.
స్థానికుల్లో 30 ఏళ్లు దాటిన వారిలో బీపీతో 30%, షుగర్తో 10% మంది బాధపడుతున్నారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డిఎంఈ డాక్టర్ రఘునందన్ వెల్లడించారు. అలాగే తురకపాలెం గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని డిఎంఈ రఘునందన్ అన్నారు. స్థానికులు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు. మెలియోడోసిస్ అనే ఇన్ఫెక్షన్ అనేది బల్యోరెథియా సుడేమల్లే అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే తీవ్రమైన, కొన్నిసార్లు ప్రాణాంతకమైన వ్యాధి. ఇది కలుషితమైన నేల లేదా నీటి నుంచి సంక్రమిస్తుంది. కొన్నిసార్లు కలుషితమైన ధూళిని పీల్చడం ద్వారా కూడా సోకే అవకాశం ఉంది. ఆగ్నేయ ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియా వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. భారీ వర్షం లేదా తుఫానుల తర్వాత ఇది బయటపడుతుంది. చర్మం రంగు మారడం, చర్మంపై గడ్డలు, న్యూమోనియా ద్వారా తీవ్ర జ్వరం, తీవ్ర తలనొప్పి, షాక్లోకి వెళ్లడం ప్రధాన లక్షణాలు. మధుమేహం, కిడ్నీ సంబంధిత ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, మద్యపాన వ్యసనపరులకు ఎక్కువగా ప్రమాదం. ప్రస్తుతం తురకపాలెం మరణాలకు ఈ బ్యాక్టీరియా లేదా దీనిని పోలిన మరో బ్యాక్టీరియానే కారణమని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. తురకపాలెంలోని అందరికీ కిడ్నీ పరీక్షలు, షుగర్తో పాటు అవసరమైన ఇతర పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వైద్య శిబిరాల్ని కొనసాగించాలని, వ్యక్తిగత శుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించాలని సూచించారు. మరోవైపు తురకపాలెం గ్రామంలో ఉన్నప్పుడే డిఎంఈ డాక్టర్ రఘునందన్కు ఫోన్ చేసి క్షేత్రస్థాయి సమాచారాన్ని తెలుసుకున్నారు. తాజాగా ఆ బృందంతో మంత్రి సమీక్ష జరిపారు. తురకపాలెంలో పరిస్థితి ప్రస్తుతానికి అదుపులో ఉన్నట్లు కనిపిస్తుందని, అయినప్పటికీ అప్రమత్తతో ఉండాలని అధికారులకు హెల్త్ మినిస్టర్ సూచించారు.